హరే కృష్ణ. ప్రియమైన భక్తులందరికీ కూడా ఏకాదశి శుభాకాంక్షలు. చాలామంది మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మెసేజెస్లో స్వామి హరే కృష్ణ మంత్రం ఎలా జపం చేయాలో ఒకసారి చూపించండి అని అడిగారు. మీ అందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. ముందుగా మనకి జపం చేయడానికి జపమాల అనేది ఒకటి అవసరం అండి. ఈ జపమాల తులసితో కానీ లేకపోతే మనము వేపతో కానీ దేంతో అయినా చేసుకోవచ్చు జపము. ఈ పైన ఉంది కదండి ఈ పూసని కృష్ణ పూస అని కానీ తల్లి పూస అని కానీ అంటారండి. ఈ పూసతో మనము జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద అనేటువంటి పంచతత్వ మంత్రం జపించాలండి. హరే కృష్ణ మహామంత్రానికన్నా ముందు తర్వాత మనం ఈ మంత్రాన్ని ఎందుకు జపిస్తామంటే, మనం చేసే జపంలో ఎటువంటి లోపాలు ఉన్నా, ఎటువంటి అపరాధాలు ఉన్నా, ఆసక్తిగా లేకపోతే మనసా వాచా కర్మనా మనము ఏదో ఆలోచించుకుంటూ జపం చేయలేకపోయినా సరే, ఆ పంచతత్వ అంటే చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు వీళ్ళందరూ కూడా మన అపరాధాలని తొలగించి వేస్తారని చెప్పి మనకి వైష్ణవ ఆచార్యులు మనకి జయ శ్రీకృష్ణ చైతన్య మంత్రాన్ని జపించమని చెప్పారండి. ఆ మంత్రం చెప్పిన తర్వాత, పంచతత్వ మంత్రం చెప్పిన తర్వాత ఈ పూస మీద, ప్రతి పూస మీద మనము ఈ వేలిని దూరంగా పెట్టి విడిగా చేసినా లేకపోతే జప బ్యాగ్లో పెట్టుకొని చేసినా సరే, మనం ఈ వేలిని దూరంగా పెట్టుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మొత్తము ఈ చివరి నుంచి ఈ చివరి దాకా ఉన్న ప్రతి పూస మీద ఒక్కొక్కసారి జపించి మనం జపం చేయాలండి. అయిపోయిన తర్వాత 108 పూసల మీద అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ చివరి పూస దగ్గరికి వచ్చేసరికి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద అనే ఈ పంచతత్వ మంత్రాన్ని మనం జపం చేయాలండి.